అందరికీ నమస్కారం. నేను హారిక, న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ని. ఇప్పుడు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు ఇన్సులిన్ అంటే ఏంటో తెలుసుకుందామా? ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఇది మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ద్వారా తయారు చేయబడుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది బ్లడ్ వెజిల్స్లో ఉన్న గ్లూకోజ్ని బాడీ సెల్స్లోకి మూవ్ చేయడానికి సహాయపడుతుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయకపోయినా లేక మన శరీరంలో ఇన్సులిన్ని సరిగ్గా ఉపయోగించకపోయినా అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీనినే మనం డయాబెటిక్ అంటాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన శరీరంలోని మజిల్ మరియు లివర్లో ఉండే సెల్స్ ఇన్సులిన్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోయినా మరియు బ్లడ్లోని గ్లూకోజ్ని ప్రాపర్గా తీసుకోకపోవడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. మొదటవది బ్లర్రీ విజన్. రెండవది మనకు ఎక్కువగా ఆకలి వేస్తుంది మరియు ఎక్కువగా అలసిపోతాము. మూడవది మన స్కిన్ పైన డార్క్ ప్యాచెస్ వస్తాయి. నాలుగవది ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఐదవది ఫ్యాటీ లివర్. ఇప్పుడు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. అధిక బరువు ఉండడం వలన, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కలిగి ఉండడం, మన ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన కూడా వస్తుంది. గస్టేషనల్ డయాబెటిక్ ఉండడం వలన, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండడం వలన వస్తుంది. డయాబెటిక్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేయడానికి ఉపయోగపడతాయి. మొదటవది ఫెనుగ్రిక్ సీడ్స్, మెంతి సీడ్స్. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరచడంలో మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ మరియు ఫైబర్ కాంపౌండ్స్ కలిగి ఉంటాయి. ఇవి మన డైజెషన్ని స్లో చేస్తుంది మరియు కార్బోహైడ్రేట్స్ని కూడా స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది. రెండవది బీన్స్. మనం తీసుకునే ఆహారంలో బీన్స్ తీసుకోవడం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది మరియు గట్ మైక్రోబియోమ్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మూడవది స్వీట్ పొటాటోస్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇవి తీసుకోవడం వలన మన బ్లడ్ స్ట్రీమ్లోకి షుగర్ని స్లోగా రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. మరియు ఇందులో ఎక్కువగా ఫైబర్, విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. నాలుగవది బెర్రీస్. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతాయి మరియు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఐదవది చియా సీడ్స్. చియా సీడ్స్ మన ఆహారంలో తీసుకోవడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది మన బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆరవది దాల్చిన చెక్క. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దాల్చిన చెక్క తీసుకోవడం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఏడవది బార్లే. బార్లే మనకు ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ముఖ్యంగా బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది మరియు ఇన్సులిన్ రెస్పాన్స్ని తగ్గిస్తుంది. క్వినోవా లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేయడానికి మరియు వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది.